ఇజ్రాయెల్ ముందే కొన్ని వార్నింగ్స్ ఆస్ట్రేలియాకి ఇచ్చిందట. ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈరోజు ఈ రైట్ వింగ్ యాక్టివిజం మీద మాట్లాడుతున్నారు. సిగ్గు శరమన్ అనేది మన ఆస్ట్రేలియాలోకి ఉండాలి. ఇది యాంటీ సెమిటిక్ అటాక్ అంటున్నా. అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీనే వీళ్ళు టార్గెట్ చేస్తారు. కమ్యూనిటీని అందరినీ టార్గెట్ చేయరు. పోలీస్ అనేది చాలా మినిమంగా కనబడ్డది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు విచ్చలవిడిగా కాలుస్తుంటే కూడా పెద్దగా పోలీసు వాళ్ళు ఏమి ఇంటర్ఫియర్ కాలే. నువ్వు నేను చేస్తే వచ్చేది కాదు. ఒక మిలిటరీ స్టైల్డ్ టాక్టిక్ యూజ్ చేసారు, ప్లస్ అలా వెపన్స్ కూడా. అయితే దీనికి ఒక పాకిస్తానీ కనెక్షన్ వెళ్ళింది. ఎస్, అటాకర్స్ అందరూ పాకిస్తాన్ ఆరిజిన్ ఇంకా రాడికలైజ్డ్ అయిన వచ్చిన వాళ్ళట. ఇండివిజువల్కి పాకిస్తానీ సిటిజన్షిప్ కూడా ఉందని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ అనేది ఒక ఫ్యాక్ట్గా చెప్పాలనంటే ఒక రాడికలైజేషన్ పైప్ లైన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. శాంతికి ఇంకా అశాంతికి మధ్యలో ఎవరు ఉంటారా అశాంతి వైపు అని అంటే పాకిస్తానే ఉంటుంది కదా. అక్కడ ఉన్న రాజ్యాంగానికి ఫస్ట్ శరణార్థులు లెక్క వస్తారు, తర్వాత మేము బతుకుతున్నాం మా షరియానే బతకాలా అదే మిమ్మల్ని బతికిస్తుందని చెప్పి అల మీద పెత్తనం చేస్తారు. నేనేమంటా అంటే హిందువులకు కానీ లేకపోతే భారతీయులకు కానీ లేకపోతే శాంతి మంత్రాన్ని ప్రేమించే మనుషులందరికీ కానీ నేనేమంటా అంటే ఎన్ని రోజులు అనంట, నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు అని అంట. ఏందనంటే జ్యూస్లని టెర్రరైజ్ చేయాలా, భారత్లో ఒక హాస్టిలిటీ మెసేజ్ ఇవ్వాలా. ఈ వెపన్ అక్విజిషన్ ఏడికైనా వస్తున్నది, లాజిస్టిక్స్ గ్యాప్స్ ఏడికైనా వస్తున్నది. ఎవడు వీళ్ళకు షెల్టర్లు ఫుడ్డు గిడ్డు అంతిచ్చి ఇలా బ్రెయిన్లను టెర్రర్గా చేసి తండ్రి కొడుకులు బుల్లెట్లు ఫైర్ చేసిరనంటే ఏంది ఇది? ఆస్ట్రేలియాలో జరిగిన సిడ్నీలో బోందీ అటాక్ మనం అందరం చూసినాం. ఎంత ఘాతక జరిగిందో మనం అందరం చూసినాం. విచ్చలవిడిగా కాల్పులు ఎట్లా జరిపిరో కూడా మనం చూసినాం. దురదృష్టవశాత్తు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అని చెప్పి తేలుతున్నది. అయితే ఇందులో పలు ఇంటెలిజెన్స్ వర్గాలు కీలకమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాయి. ఏందనంటే ఇజ్రాయెల్ ఆస్ట్రేలియాని ముందే వార్న్ చేసిందంట. ఇది అబ్సల్యూట్గా ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి చెప్తున్నారు. పొలిటికల్ బ్లైండ్నెస్ అని చెప్పి చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఇండియా ఒక కొత్త యాక్సెస్ మీద కూడా పోతున్నది, కొత్త నెక్సెస్లో కూడా పోతుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇలాంటి కంప్లీట్ చిట్టా ఒక 3 ఘట్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఏందనంటే ఇజ్రాయెల్ ముందే కొన్ని వార్నింగ్స్ ఆస్ట్రేలియాకి ఇచ్చిందట. ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈరోజు ఈ రైట్ వింగ్ యాక్టివిజం మీద మాట్లాడుతున్నారు. సిగ్గు శరమన్ అనేది మన ఆస్ట్రేలియాలోకి ఉండాలి. ఆస్ట్రేలియా ఏవైతే ఓపెన్ పాలసీస్, ఆపరేషనల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో చూడు ఇమిగ్రేషన్లకు సంబంధించి, ఇవాళ అవే వాటికి దానికి శాపమైంది అని చెప్పి చెప్తున్నారు. 3వ ఘట్టం ఏందనంటే ఇజ్రాయెల్ ఇంకా ఇండియా, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఇజ్రాయెల్కి హుటాహుటిన నిన్న బయలుదేరిండ్రు. ఏముంటాయి కోణం ఏముంటుంది దాని మీద డిస్కస్ చేస్తాం. ఇంకొకటి 4th పాయింట్ ఏమున్నదనంటే దీనికి ఒక పాకిస్తానీ నెక్సెస్ కూడా ఉందంట. సో లెట్ అస్ నాట్ ఇక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ చిట్టా లోపలికి పోదాం ఫ్రెండ్స్. కంప్లీట్గా ఈ అటాక్ అనేది నిన్నటికి ఇయ్యాలటికి కంప్లీట్గా మనం మాట్లాడితే కన్వర్జేషన్ని చేంజ్ చేసి పడేసింది. బోందీ బీచ్ అటాక్, యాంటీ సెమిటిక్ టెర్రర్ అటాక్ ఏదైతుందో ఇది ఒక ఐకానిక్ ప్లేస్లో చూస్ చేసుకున్నారు. పబ్లిక్ ప్లేస్లో జూయిష్ ఫ్యామిలీస్నే అటాక్ చేశారు. ఇది యాంటీ సెమిటిక్ అటాక్ అంటున్నా. అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీనే వీళ్ళు టార్గెట్ చేస్తారు. కమ్యూనిటీని అందరినీ టార్గెట్ చేయరు. జూస్ అనని ఇప్పుడు ఇండియాలో పహల్గామ్లా ప్యాంట్ ఇప్పి మరి హిందువులనే హిందూ అని చెప్పి జా తుమారే ప్రధానమంత్రికి చెప్పుపో, నీ ప్రధానమంత్రికి చెప్పుపోనని దీన్ని ఇట్లాంటి టెర్రర్ అటాక్ని యాంటీ సెమిటిక్ టెర్రర్ అటాక్స్ అని అంటారు. కంప్లీట్గా ఏ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు ఫ్రెండ్స్? జూయిష్ ఫ్యామిలీస్లను చూస్ చేసుకున్నారు. ఐడెంటిటీ చెప్పిండ్రు, సేఫ్టీ కాంప్రమైజ్ చేసిండ్రు, సైకలాజికల్ ఇంపాక్ట్ చేద్దామని చూసిండ్రు. అలా ఒక ఫెస్టివల్ ఆఫ్ లైట్ అండ్ ఫెయిత్ వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీద్దామని చూసిండ్రు. వాళ్ళ ఫ్యామిలీని కృషించిపోయేలా చేయడానికి ప్రయత్నం చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ని తుంగలు దొక్కే ప్రయత్నం చేసిండ్రు. అర్నీస్ సిగ్నల్స్ ఖచ్చితంగా ఈ టాపిక్లో ఉండే. నిన్న నెతాన్యాహు గారు కూడా తన ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా ఈ విషయాన్ని మాట్లాడిండ్రు. చాలా రోజుల క్రితం అటాక్ కంటే ముందే ఈ అటాకర్ల నేమ్లు ఇజ్రాయేలీ గూగుల్ సెర్చ్లలో కనబడ్డాయట. ఇజ్రాయేలీ ఎవరైతే వాళ్ళ ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళ ఏజెన్సీలలో ఈ ప్రీ అటాక్ కంటే ముందే ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేర్లు గూగుల్ సెర్చ్లలో ఉండేనట. వీళ్ళు ఒక ఓవర్సీస్ కేసుల వీళ్ళ మీద వేరే వేరే అక్కడక్కడ పలు జాగాలలో కేసులు కూడా ఉన్నాయంట. అయితే ఇంటెలిజెన్స్ షేర్ చేసిండ్రా లేదా మళ్ళీ అవి రక్షక బలగాలు ఆస్ట్రేలియా కన్ఫర్మ్ చేయాలా, ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేయాలా. బరాల్ ఇజ్రాయెల్ అయితే ముంగటికి వచ్చి మేము టిప్ ఇచ్చినాము అయినా వీళ్ళు పట్టించుకోలేదు. మళ్ళా ఈ కంప్లీట్ కన్వర్జేషన్ అనేది కంప్లీట్గా ఒక ప్రివెంటివ్ యాక్షన్కి దారెందుకు తీయలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అలా టాపిక్ ఆఫ్ డిబేట్ అయిపోయింది. ఆస్ట్రేలియన్ ఆపరేషనల్ బ్రేక్ డౌన్ గిట్లా మనం తీసుకొని చూస్తే ఆల్రెడీ జూయిష్ వీళ్ళు చాలా వల్నరబుల్ అని తెలుసు. అంటే వీళ్ళ మీద ఈ
ముస్లిమ్స్ అటాక్స్ బాగా జరుగుతాయి అని చెప్పి మన అందరికీ తెలుసు. బికాస్ వీళ్ళకు ఒక పాలస్టీనియన్, గాజా అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ మీద వీళ్ళకు సెక్యూరిటీ థ్రెట్ ఉందని కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మనకు పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. జూయిష్ పక్కకు పెడితే ఆడొక ఫెస్టివల్ జరుగుతున్నది. ఒక ఫెస్టివల్ జరిగితే మన దగ్గర బందోబస్తు ఎట్లుంటుందో మనందరికీ తెలుసు, నోయింగ్ సచ్ అ బిగ్ కంట్రీ. సో ఆబ్వియస్గా ఆస్ట్రేలియాలో కూడా మళ్ళా పోలీస్ ఎట్లా ఉండాలా, ఏముండాలా అని ఆలోచిస్తున్న తరుణంలో మినిమం ఆడ మీకు పోలీస్ అనేది చాలా మినిమంగా కనబడ్డది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు విచ్చలవిడిగా కాలుస్తుంటే కూడా పెద్దగా పోలీసు వాళ్ళు ఏమి ఇంటర్ఫియర్ కాలే. అటాకర్స్ ఒక మిలిటరీ స్టైల్ టాక్టిక్స్ యూజ్ చేసిరు ఫ్రెండ్స్. అలా వెపన్స్ ఇవన్నీ చూస్తే మనము ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ లెక్క ఒక దగ్గర దాచుకొని కంప్లీట్గా వాళ్ళకి వ్యూ వచ్చేటట్టు మ్యాక్సిమం డ్యామేజ్ ఎట్లా చేయాలనో, ఏడికని ఫైర్ చేస్తే ఎంతమంది చచ్చిపోతారో, ఎట్లా మనము డ్యామేజ్ ఎట్లా చేయాలో అనేది ఒక ప్లాన్గా వచ్చిండ్రు. అంటే ఇది నువ్వు నేను చేస్తే వచ్చేది కాదు, ఒక మిలిటరీ స్టైల్డ్ టాక్టిక్ యూజ్ చేసిరు. ప్లస్ అలా వెపన్స్ కూడా. తర్వాత నిన్న పలు న్యూస్ పేపర్లల్లో, సోషల్ మీడియాలో బయటపడ్డది ఏంటంటే ఎక్స్ప్లోజివ్స్ కూడా క్యారీ చేసిరు కార్లల్లానని. అంటే మళ్ళీ ఆస్ట్రేలియా ఒక డెవలప్డ్ కంట్రీ, 5 ఐస్ నేషన్లో ఒక భాగము. అట్లాంటిది ఈ రకమైన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎట్లయింది, మళ్ళీ ఇది డిస్ట్రాక్షనా లేకపోతే డిస్రప్షనా అనేది ఇజ్రాయెల్ కంటే ఎక్కువ ఆస్ట్రేలియా దీని మీద మాట్లాడాలి. రెండో ఘట్టం, కీలక ఘట్టం ఏందనంటే వెన్ ఐ సే, ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఒక మిలిటరీ స్టైల్ ఆఫ్ అటాక్ అని ఎక్స్ప్లోజివ్స్ కూడా దొరికినాయి. ఇది ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకుంటారు ఈ డ్యామేజ్ ఎంతవరకు పోతుండేనో. అయితే దీనికి ఒక పాకిస్తానీ కనెక్షన్ వెళ్ళింది. ఎస్, అటాకర్స్ అందరూ పాకిస్తాన్ ఆరిజిన్ ఇంకా రాడికలైజ్డ్ అయిన వచ్చిన వాళ్ళట. ఇండివిజువల్కి పాకిస్తానీ సిటిజన్షిప్ కూడా ఉందని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇక డాట్స్ కనెక్ట్ చేయండి, స్టేజెస్ ఆఫ్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. అంటే వీళ్ళకు చిన్నతనంలోనే ఒక ఐడియాలజికల్ ఎక్స్ప్లోజర్ ఉన్నది. రిలీజియస్ లిటరేచర్స్, ఒక ఆన్లైన్ ఈకో సిస్టమ్స్, సోషలైజేషన్ ఇన్ పాకిస్తాన్, ప్లస్ అక్కడ ఉన్న కొంచెం అడమైన నెట్వర్క్లతో లింకప్, దాని తర్వాత వీళ్ళని మైగ్రేషన్ పంపించి ఇలా ఐడియాలజీని ఇంకా ఒక నలుగురికి చేసేటట్టు ఇవన్నీ చేసి పంపించారు. ఇలా ఒకటి ఏందనంటే పాకిస్తాన్ అనేది ఒక ఫ్యాక్ట్గా చెప్పాలనంటే ఒక రాడికలైజేషన్ పైప్ లైన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మీ కమెంట్ రూపంలో ఎప్పుడు నేను మాట్లాడింది కరెక్టా రాంగా. ఇలా పాకిస్తానీ మనము డయాస్పోరా ఇట్లా తీసుకొని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తానీ బేస్డ్ ఐడియాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని చూస్తే ప్రతిసారి ఐఎస్ఐకి లింక్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి మీరు డాట్స్ కనెక్ట్ చేయండి. ఎందుకంటే వీళ్ళ టెర్రర్ స్పాన్సరిజాన్ని కొంచెము వినూత్నంగా చేస్తుండ్రు, ఒక ఆలోచించి చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిసారి మీకు డైరెక్ట్ ఐఎస్ఐ లింక్ ఉండదు. ఎట్లా అంటే క్లరికల్ ఈకో సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు. ఈ మధ్య చూడుండ్రు మీరు, ముల్లా మౌల్వీ గారు చాలా మాట్లాడుతున్నారు. అంటే మస్జిద్లల్లో ఇట్లాంటి మాటలు పెద్దగా వస్తున్నాయి, మదర్సాలు చాలా గట్టిగా మాట్లాడుతున్నాయి. ఈ ముల్లా మౌల్వీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇట్లొచ్చి మాట్లాడుతున్నారు. మొన్న కూడా ఇట్లా చేస్తాం, మేము అట్లా చేస్తాం, మీరు మాట్లాడుకుంటారు, మేము అట్లా చేస్తున్నామని చెప్పి భారత్లో కూడా చాలామంది మాట్లాడారు. ఇళ్ళల్లో ఏం చేస్తారనంటే హిందువుల పైన జ్యూస్ ప్యాటర్న్ సేమ్, హిందువుల పైన జ్యూస్ల పైన విషబీజాలు నాటుతారు. అదేంటంటే ఇది మా పుట్టుక హక్కు అని అన్నట్టు, హిందువులని జ్యూస్లని చంపుడు. ఈ లిటరేచర్ మీడియా కూడా ఎట్లుంటుంది అంటే వీళ్ళకు ప్యాంప్లెట్లలో, వాట్సాప్ యూనివర్సిటీలలో, యూట్యూబ్ ఛానళ్ళల్లో వీళ్ళకు కంప్లీట్గా ఒక విక్టిమ్హుడ్ నరేటివ్ ఇచ్చి, జిహాద్ ఫ్రేమింగ్ ఇచ్చి, విక్టిమ్హుడ్ అని అన్నప్పుడు కూడా నేను ఇలా మాట్లాడతా. కొంతమంది నిన్న నాకు కమెంట్ చేసిరు, ఆ కమెంట్ రూపంలో నుంచే తీసుకొని మాట్లాడతా. వీళ్ళది ఎట్లయిపోయిందని అంటే ఈ అటాక్లు ఏవైతే ఉంటాయి చూడు, ఈ అటాక్లు వీళ్ళది ఒక రిలీజియస్ డ్యూటీ అనే ఒక నరేటివ్ తయారు చేసుడు. దాని తర్వాత ఈ అటాక్ జరిగిన తర్వాత దాన్ని సంబరాలు జరుపుకున్నాడు, గ్లోరిఫికేషన్ చేసుడు ఈ అటాక్లని. ఇది నిజంగా ఎప్పుడు ఇది శాంతి మంత్రమేనా? ఒక మాట అడుగుతున్నాను నేను వీళ్ళందరినీ, ఎవడెవడైతే సెక్యులర్ గాళ్ళు మాట్లాడతారు కదా, ప్లస్ ముస్లిం కమ్యూనిటీ ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నా, మళ్ళీ ఇది శాంతి మంత్రమేనా? మళ్ళీ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ అనేది ఒక ఐడియాలజికల్ ఎక్స్పోర్టర్ అయిపోయింది కదా, టెర్రర్ స్పాన్సర్ అయిపోయింది కదా. ఇలా పాకిస్తానీ డయోస్పోరా ఏడ బతికినా, పాకిస్తానీ ప్రజలు ఏడ బతికినా ఒక అనుమానాస్పదంగానే చూడాలి కదా. ఇది ఇలా అల్లది ఒక క్రూషల్ బ్రిడ్జ్ అయిపోయింది కదా. శాంతికి ఇంకా అశాంతికి మధ్యలో ఎవరుంటారా, అశాంతి వైపు అని అంటే పాకిస్తానే ఉంటుంది కదా. ఇదంతా వాస్తవం కదా. వీళ్ళకంతా ఒక మస్జిద్ బేస్డ్, మదరాజా బేస్డ్ ఒక దాని ఏమంటారు ఫండింగ్ క్లస్టర్ తయారైతే లేదా, ఫండింగ్ షెల్టర్ తయారైతే లేదా. వీళ్ళు స్కూలు కాలేజీల కంటే ఎక్కువ మదర్సాలను ప్రిఫర్ చేస్తారు. అక్కడ ఉన్న రాజ్యాంగానికి ఫస్ట్ శరణార్థులు లెక్క వస్తారు, తర్వాత మేము బతుకుతున్నాం, మా షరియా బతకాలా, అదే మిమ్మల్ని బతికిస్తుందని చెప్పి అల మీద పెత్తనం చేస్తారు. షరియా కోసం పాటుపడతారు. ఏదైతే షరియా వీళ్ళని తన్నెల కొట్టిందో ఆడికని శరణార్థులై వచ్చి మళ్ళీ ఈ దేశంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు షరియా కావాలని అంటారు. వచ్చి షెల్టర్ తీసుకున్న వాళ్ళే ఇవాళ ఫేక్ హౌసింగ్లు, ఫేక్ సోషల్ కవర్లు, ఇంట్రొడక్షన్లు ఇచ్చి విక్టిమ్ కార్డ్ ప్లే చేసుకుంటా
తర్వాత మనని విక్టిమ్లను చేసేది ఎవరు? ఇక దీన్ని ఎవడైనా డినై చేసినా, ఇక దీన్ని ఏమైనా మాట్లాడినా అంటే వాళ్ళ మూర్ఖత్వానికి మనం వదిలేయాలి. నేనేమంటా అంటే హిందువులకు కానీ, లేకపోతే భారతీయులకు కానీ, లేకపోతే శాంతి మంత్రాన్ని ప్రేమించే మనుషులందరికీ కానీ నేనేమంటా అంటే, ఎన్ని రోజులు అనంట, నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు అని అంట, ఎన్ని రోజులు దీన్ని డినై చేస్తావు అని అంట, ఈ విక్టిమ్ కార్డ్ ప్లే చేసేటోళ్ళని ఎన్ని రోజులు డినై చేస్తావు అని అంట. ఇప్పుడు నేను హిందూస్ని జూస్ని కలిపి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఒకసారి నేను తప్పు మాట్లాడితే నన్ను ఉత్కారేయండి. ఐడియాలజీ చూడండి, ఏదైతే పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ అయిందో సింపుల్గా గ్లోబల్ ఎనిమీ ఎవరనంటే వీళ్ళకు కంప్లీట్గా జ్యూస్. నాగరికత దుష్మన్లు ఎవరు వీళ్ళకు? సివిలైజేషనల్ ఎనిమీ ఎవరు అని అంటే హిందూస్. వీళ్ళ పర్పస్ ఒకటే, ఏందని అంటే జ్యూస్లని టెర్రరైజ్ చేయాలా, భారత్లో ఒక హాస్టిలిటీ మెసేజ్ ఇవ్వాలా. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో అటాక్ చేయగానే ఏమైంది? సిగ్నల్ భారత్కి కూడా అన్నమాట, బిడ్డ సేమ్ పహల్గామ్లో గిట్టనే చేసినాం, ఇవాళ సిడ్నీలో రిపీట్ చేసినాం. ఇది చేస్తూనే ఉంటాం, అది జ్యూస్ అయినా ఇదైనా. అబ్సల్యూట్గా ఇలా గ్లోబల్ ఎనిమీ ఇజ్రాయెల్, బట్ సివిలైజేషనల్ ఎనిమీ ఎవరైనరు? నాగరికత. ఇలా నాగరికతను దెబ్బతీసేది ఆబ్వియస్గా హిందువులు. సో మెసేజ్ ఈజ్ సేమ్. ఒకసారి మీరు డాట్ కనెక్ట్ చేసి చూడండి. ఇక ఇంక ఎట్లా వస్తారనంటే, నిన్న ఒకటి నాకు కమెంట్ పెట్టండి, అరే అందులోకైనా ఒక టెర్రరిస్ట్ని పట్టించింది కూడా ముస్లిమేరా అనంట. మళ్ళీ సంపెటోడు కూడా ముస్లిమే కదా, ఎందుకు చెప్తలేవురా నువ్వు? నాకు కమెంట్ పెట్టి నేను అప్రిషియేట్ చేస్తా అడిగి. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేయకురా రే, క్లియర్ కట్గా చెప్తున్నా. నీ విక్టిమ్ కార్డ్ అస్సలు నరేటివ్ నా దగ్గర ప్లే చేయకు. నేను కీడేంచే మేలేలుస్తా, ఖచ్చితంగా చెప్తున్నా. నేను నా ఫస్ట్ అభద్రతా భావమే చెప్తా. భద్రత అనేది చాలా దూరం మాట మీ అసుంటోళ్ళతో, ఈ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంటోళ్ళతో. నువ్వు సైలెంట్గా ఉంటానని నేను నమ్ముతానొచ్చు, బట్ ఎప్పుడైతే నువ్వు చెప్పినావు చూడు, అరే వాడు పట్టుకున్నాడు కూడా ముస్లిమేరా, ముస్లిం అట్లా కాదురా, మతంని తీసుకురావద్దురా అంటే, పట్టుకున్నాడు ఏ మతం చెందినోడు ఫస్ట్ నువ్వు అది చెప్పు నాకు. వాళ్ళు ఆడేందుకు చంపినో అని నువ్వు ఫస్ట్ ఖండించినాక పట్టించినోడు కూడా ముస్లిం అని చెప్పి విక్టిమ్ కార్డ్ ప్లే చేయి. సేమ్ పహల్గామ్లో కూడా ఇట్లానే నడిచింది. ఒకడు ముస్లిం ఓడే వాళ్ళని ఇంతమందిని కాపాడిండు అని అంటే, ఫస్ట్ అటాక్ చేసిన వాళ్ళని ఎందుకు ఖండించలే అని నేను మాట్లాడతా. దాని మీద ఈ నా కొడుకుల దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. మీరు ప్యాటర్న్స్ సేమ్, ఏరియా డిఫరెంట్ అయింది, దేశం డిఫరెంట్ అయింది ఫ్రెండ్స్. వీళ్ళు పెద్ద పెద్ద యూనిటీ గురించి మాట్లాడతారు, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. తర్వాత బుల్లెట్లు వెంటిన తర్వాత దర్వాజాలు బంద్ చేసుకొని బంద్ దర్వాజాలలో జిస్ట్ను మనాంచుకుంటారు. ఇలా ఇంటెలిజెన్స్ పెద్ద క్వశ్చన్ ఉన్నది. ఈ లాంగ్ టర్మ్ ఇంటెలిజెన్స్ ఇండికేటర్స్ ఏముండాలా? ఈ వెపన్ అక్విజిషన్ ఏడికైనా వస్తున్నది, లాజిస్టిక్స్ గ్యాప్స్ ఏడికైనా వస్తున్నది. ఎవడు వీళ్ళకు షెల్టర్లు ఫుడ్డు గిడ్డు అంతిచ్చి ఇలా బ్రెయిన్లను టెర్రర్గా చేసి తండ్రి కొడుకులు బుల్లెట్లు ఫైర్ చేసిరు అంటే ఏంది ఇది? ఇది కేవలం పోలీస్ బలగాల మీద వదిలేసి బతుకుతానంటే కుదరదు. నువ్వు నేను కూడా సైనికులం కావాలా. ఇలా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఇజ్రాయెల్ పోయిండ్రు. జయశంకర్ గారి విజిట్ నిజంగా చెప్పాలంటే చాలా మ్యాటర్ అవుతుంది. డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ కూడా చాలా డీప్ అవుతున్నది. ఇజ్రాయెల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తయారు చేద్దామని అనుకుంటున్నారు భారత్ని ఇజ్రాయెల్ జాయింట్ వెంచర్లతో. ఇప్పుడు ఈ ఇంటెల్ పర్సెప్షన్ కూడా వాళ్ళకి ఖచ్చితంగా షేర్ అవుతుంది. భారత్ ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తుంది ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్కి. సో రాను ఆబ్వియస్గా ఇలా కరెక్టివ్ యాక్షన్స్ ఏమేమి ఉంటాయి గిరీష్ అని అంటే, మన ఇంటెలిజెన్స్ ఇంకా షార్పెన్ కావాలా, నువ్వు కూడా అప్రమత్తం కావాలా, ఏమైనా ఉంటే రక్షక బలగాలకు చెప్పాలా. ఏదైతే ఈ హేట్ ఫైనాన్సింగ్ మోడల్స్ ఇంకా లాజిస్టిక్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తారు కదా ఇట్లాంటి చిల్లరగాళ్లకు, వీళ్ళకు మనం జీరో టాలరెన్స్ పెట్టాలి ఫ్రెండ్స్. పొలిటికల్ లైనేజ్ అనేది మర్చిపోవాలా, భారత్ లైనేజ్ అనేది మనం గట్టిగా తీసుకోవాలా. ప్రివెన్షన్ ఈజ్ పాలసీ ఉండొచ్చు, బట్ పోలీసింగ్ ఈజ్ అవర్ రైట్. ఇప్పుడు నీది నాది పోలీసింగ్ ఈజ్ అ రైట్. రాజకీయ నాయకులు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అన్నది కాదు. ఈ దాడిలా నీ కుటుంబం నా కుటుంబం కూడా ఉండొచ్చు, రేపు నువ్వు నేను విక్టిమ్ కావచ్చు. అది నువ్వు ఆలోచించి ముంగటికి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ తీసుకోను. సో ఇవాళ నువ్వు ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా అననే రెండే ప్రశ్నలు నీ ముంగట నిలబడ్డాయి. నలుగురికి కంటెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి. ఇది నా సమస్య, మన సమస్య, మన బతకాలన్న సమస్య. అలా ఇంటెంట్ ఎన్నోసార్లు మాట్లాడారు, కులేయాం చెప్పిండ్రు. బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts, గజ్వా హే హింద్. ఎన్నడు భారత్ ఇప్పుడు ఇట్లా మాట్లాడలే. ఆ దేశాన్ని 1000 కోతలు కోసి రక్తపాతం చేయమని చెప్పి నా భారత్ ఎన్నడు మాట్లాడలే. నా ధర్మం అసలే మాట్లాడలే. బట్ నా ధర్మం ఒకటి చెప్పింది. ఈవెన్చువలీ దాన్ని నీ మనసులకి తీసే ప్రయత్నం చేసిర్రు. ధర్మహింస తదైవచ. సో నువ్వు నీ సూత్రాలకు దగ్గర అవుతావా? ఇవాళ నీ శాస్త్రాలు చెప్పిన వేదాలను శస్త్రాలనెత్తి యోధుడు అవుతావా? భారత్కి సైనికుడు అవుతావా అనేది ఇవాళ క్వశ్చన్. భారత్ మాతాకి జై.